హైదరాబాద్లోని లంగర్ హౌస్ హుమాయూన్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న 82 మంది విదేశీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 16 మందిని అరెస్టు చేశారు. 6 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ధృవీకరణ పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, కార్డన్ సెర్చ్కు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? గుడ్ మార్నింగ్ నరేష్. వెస్ట్ జోన్ పరిధిలోని లంగర్ హౌస్, హుమాయూన్ నగర్, సాలార్జంగ్ మ్యూజియం, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు దాదాపుగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 82 మంది విదేశీయులను, అదేవిధంగా 16 మంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులను, 6 రౌడీ షీటర్లను, 14 వెహికల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలో విదేశీయులు, ముఖ్యంగా సూడాన్ దేశానికి చెందినటువంటి విద్యార్థులు, అదేవిధంగా కొంతమంది సౌదీకి చెందినటువంటి వ్యక్తులు అక్కడ ఓల్డ్ సిటీలు ఎక్కువగా ఉండడంతో వాళ్ళందరిపై దృష్టి సారించినటువంటి డీసీపీ ప్రత్యేకంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా తదితర ధృవీకరణ పత్రాలు లేనటువంటి విదేశీయులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 16 మంది యూపీ, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు, తర్వాత వారు నిర్వాసితులు ఆ విధంగా వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఓల్డ్ సిటీలో అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నటువంటి 6 రౌడీ షీటర్లను కూడా వెస్ట్ జోన్ డీజీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ లో అదుపులోకి తీసుకుని వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వెహికల్స్ ను కూడా దొంగతనానికి పాల్పడడంతో పాటు అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్ కూడా ఓల్డ్ సిటీ ప్రాంతంలోని, ముఖ్యంగా లంగర్ హౌస్ ప్రాంతంలో వీళ్ళు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వెహికల్స్ అన్ని అక్కడ స్టోర్ చేసినట్టు తెలిసి 14 వెహికల్స్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ శివశంకర్.